నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. దుద్దిల్ల శ్రీపాదరావుకు ఘనంగా నివాళి. అనుదీప్ జయంతి సందర్భంగా సేవా కార్యాలు. కొనసాగుతున్న వకీళ్ల ఆందోళన. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప. అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా. లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు జయంతి వేడుకలు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో పలు పక్షాలు, కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కేకులను కట్ చేశారు. గోదావరికని బస్ స్టేషన్ సమీపంలోని శ్రీపాద విగ్రహం వద్ద జయంతి కార్యక్రమం జరగగా మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, కార్పొరేటర్లు, నాయకులు శ్రీపాద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అలాగే 18 లేన్ కాలనీ శ్రీపాద చౌరస్తాలోని శ్రీపాదరావు విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ కాలనీ అధ్యక్షుడు గుండేటి రాజేష్ ఆధ్వర్యంలో జయంతి వేడుక జరిగింది. కాగా కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో కొప్పుల శంకర్ నాయకత్వంలో జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో దివ్యాంగులకు, డయాలసిస్ పేషెంట్లకు పాకెట్ మనీని అందించారు. అదేవిధంగా స్థానిక జనక్ భవన్లో జరిగిన శ్రీపాదరావు జయంతి వేడుక ఆర్జీవన్ ఐఎన్టీసీ నాయకుడు సదానందం ఆధ్వర్యంలో జరగగా సంఘ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాగా శ్రీపాద జయంతి సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో కూడా ఆయన చిత్రపటానికి అధికారులు, సిబ్బంది, మేయర్, డిప్యూటీ మేయర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సింగరేణి ఆర్జీవన్ జీఎం కార్యాలయంలో కూడా ఈ వేడుక జరగగా ఎస్ఓ2 జీఎం చంద్రశేఖర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కీర్తిశేషులు శ్రీపాదరావు గారు ఒక మారుమూల ధన్వాడ గ్రామంలో పుట్టి ఒక ఉన్నతమైన విద్యను అభ్యసించి ఒక న్యాయవాదిగా తన వృత్తిని ప్రారంభించి రాజకీయాలకు వస్తేనే పేదలకు సేవ చేయొచ్చనే సంకల్పంతో తన జీవితాన్ని ఒక సమితి ప్రెసిడెంట్గా, సర్పంచ్గా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు అత్యున్నతమైన స్పీకర్ పదవిని అలంకరించిన, మన ప్రాంతం నుంచి స్పీకర్ పదవిని అలంకరించిన గొప్ప నాయకులు కీర్తిశేషులు శ్రీపాదరావు గారు. అలాంటి నాయకుడు మన ప్రాంతంలో పుట్టడం, ఈ ప్రాంతాన్ని అంతా అభివృద్ధి చేయాలనే ఏకైక లక్ష్యంతో అప్పుడున్న గౌరవ కీర్తిశేషులు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు కూడా కీర్తిశేషులు శ్రీపాదరావు గారి గురించి సాక్షాత్తు అసెంబ్లీలో అజాత శత్రువుగా వర్ణించి అసలు శత్రువులు అనేవారు ఎవరూ లేరు అనంటే అది ఒక గొప్ప నాయకుడు శ్రీపాదరావు గారికి ఆ బిరుదు చెందుతుందని ఆ రోజు సాక్షాత్తు అసెంబ్లీలో గౌరవ కీర్తిశేషులు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు మాట్లాడిన సందర్భం మనందరం కూడా మరొకసారి మననం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆయన ఒక శక్తివంతుడైనటువంటి స్పీకర్గా ఈ భారతదేశంలో పేరు తెచ్చుకుండు. దురదృష్టవశాత్తు నక్సలైట్ల చేతిలో హతమైపోయిండు. ఆ తర్వాత వారి కుమారుడు శ్రీధరబాబు గారు బ్రహ్మాండమైన అడ్వకేట్ ఢిల్లీలో ప్రాక్టీస్ చేస్తూ
రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే గెలిచి 4 సార్లు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఐటీ పరిశ్రమలు లెజిస్లేటివ్ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. వారి కుటుంబం ప్రధానంగా గ్రామీణ ప్రాంత అభివృద్ధి కోసమే కాకుండా ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాల్లో దాదాపు 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో శ్రీధర బాబు గారు ఉన్నటువంటి ఐటీ శాఖ దినదిన ప్రవర్ధమానమై తెలంగాణకు గర్వకారణమైపోయింది. స్పీకర్ శ్రీపాదరావు గారి 89వ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జగదాంబ లినెన్ కాటన్ స్టోర్ గోదావరిఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 లీ వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. స్మరణలో సేవా సంకల్పం చాటడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. గోదావరిఖని జేఎం కాలనీకి చెందిన రత్నశేఖరరావు శశికళ కుమారుడు స్వర్గీయ అనుదీప్ జయంతి సందర్భంగా జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో అనుదీప్ చారిటబుల్ ట్రస్ట్, లయన్స్ క్లబ్ మగువ ఆధ్వర్యంలో జనగామ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ బడి పాఠశాలల్లో నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలకు పాకెట్ మనీని అందించారు. ఈ కార్యక్రమాల్లో బీనాసింగ్, శశికళ, భాగ్య, రజిత, స్వప్న తదితరులు ఉన్నారు. గోదావరిఖని పారిశ్రామిక నగరంలో న్యాయవాదుల ఆందోళన తీవ్రంగా మారుతూ ఉంది. గత 19 రోజులుగా స్థానిక కోర్టుల్లో విధులు బహిష్కరణ చేస్తున్న న్యాయవాదులు ఈ రోజు రోడెక్కారు. తమ పట్ల దురుసుగా ప్రవర్తించిన స్థానిక 1 టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి మీద చర్య తీసుకోవాలని డిమాండ్తో నిరసన బైక్ ర్యాలీని ఈ రోజు నిర్వహించారు. సిపి కార్యాలయం వరకు బైక్ ర్యాలీగా వెళ్లిన వకీళ్లు సిపి అంబర్ కిషోర్ జాకు వినతి పత్రం సమర్పించారు. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.